వెల్కమ్ టు తెలుగు ఫోకస్ టీవీ. నేను మీ శ్రీనివాస్ రెడ్డి. కూటమిలో 1000 కోట్ల పంచాయతీ ఏంటి ఏమనేది కూడా ఈ వీడియోలో మనం తెలుసుకుందాం. ఈ వార్త ఇప్పుడు సామాజిక మాధ్యమాల్లో బాగా వైరల్ అవుతుంది. అయితే ఏపీలో కూటమి ప్రభుత్వం 1000 కోట్ల రూపాయలకు సంబంధించినటువంటి ఒక పంచాయతీ జరిగిందా? ఈ వ్యవహారంలో జనసేన అధినేత ఉప ముఖ్యమంత్రి అయినటువంటి పవన్ కళ్యాణ్ గారు అంతర్మదనం చెందుతున్నారు. ఇక్కడ ఏం చేయాలో ఆయనకు అర్థం కావడం లేదు. అంటే అవుననే సమాధానాలు అయితే వినిపిస్తున్నాయి. గత 3 మాసాల కిందట వరకు కూడా ప్రభుత్వం తరపున పవన్ కళ్యాణ్ బలమైనటువంటి వాయిస్ని అయితే వినిపించారు. ముఖ్యమంత్రి చంద్రబాబుకు అవకాశం అంటే ఆకాశానికి కూడా ఎత్తేసారు. అవకాశం ఇవ్వడంతో పాటుగా ఆకాశానికి కూడా ఎత్తేసారని కూడా చెప్పుకోవచ్చు. అయితే ఇటీవల ఆయన బయటకు రావడం లేదు, వచ్చినా పెద్దగా ప్రసంగించడం లేదని కూడా చెప్పుకోవచ్చు. అయితే చంద్రబాబు పైన ప్రశంసలు గుప్పిస్తూ గతంలో మాదిరిగానే పవన్ కళ్యాణ్ గారు వ్యవహరించడం లేదని కూడా చాలా స్పష్టంగా తెలిసింది. ఇటీవల కేంద్ర మంత్రి గడ్కరీ అమరావతికి వచ్చారు. ఆ సందర్భంగా రాష్ట్రంలో నిర్మించినటువంటి నిర్మాణానికి సంబంధించినటువంటి జాతీయ రహదారు ప్రాజెక్టుకు సంబంధించి కూడా ఆయన శ్రీకారం చేపట్టిన విషయం మనందరికీ తెలిసిందే. అయితే ఈ కార్యక్రమానికి పవన్ కూడా వచ్చారు. అయితే సహజంగానే ప్రోటోకాల్ ప్రకారం నడుచుకొని పవన్ కళ్యాణ్ ఈ కార్యక్రమంలో మాత్రం తాను ఒక ముందుగా వేదిక ఎక్కి కూర్చున్నారు. ఆ తర్వాత ముక్త సరిగా అంటే 4 మాటలు మాట్లాడి వెళ్ళిపోయారు. 2 రోజులు కిందట జరిగినటువంటి మంత్రివర్గ సమావేశానికి కూడా ఆయన ఇక్కడ కొంత అన్యమనస్కంగానే అంటే ఇష్టం ఉండి లేనట్టుగానే హాజరయ్యారు. ఈ కీలకమైనటువంటి ప్రతిపాదనలో వచ్చేసరికి పవన్ కళ్యాణ్ ఈ దఫా ఏమీ లేకుండా మౌనంగా వచ్చి మౌనంగా వెళ్ళిపోయారు. ఈ పరిణామాలన్నీ కూడా రాజకీయంగా చర్చకు దారితీస్తున్నాయి. దీని వెనక ఏం జరుగుతుంది? ప్రతిపక్ష వైసీపీతో పాటుగా కూటమిలోనూ కూడా ఒక చర్చ అయితే దీనికి సంబంధించి జరుగుతున్నట్టు తెలుస్తుంది. అయితే ఈ వ్యవహారానికి సంబంధించినటువంటి తాజాగా ఒక కీలకమైనటువంటి విషయం వెలుగు చూసింది. 1000 కోట్ల రూపాయల పంచాయతీ. అంటే 1000 కోట్ల రూపాయలకు పైగా నిధుల విషయంలో పవన్ కళ్యాణ్ కొంత సందిగ్ధంలో ఉన్నారనే కూడా ఒక సమాచారం. ఏంటి ఆ సొమ్ము? 1000 కోట్లకు సంబంధించి ప్రస్తుతం డిప్యూటీ సీఎంగా ఉండడమే కాకుండా పవన్ కళ్యాణ్ గారు డిప్యూటీ సీఎంగా ఉండడమే కాకుండా పంచాయతీరాజ్ శాఖ మంత్రిగా కూడా పవన్ కళ్యాణ్ ఉన్నారు. తన హయాంలో గ్రామీణ ప్రాంతాలను డెవలప్ చేస్తానని హామీ ఇచ్చారు. ఈ క్రమంలో కేంద్రం నుంచి వచ్చేటువంటి నిధులు నేరుగా గ్రామాలకు ఇస్తానని చెప్పినటువంటి ఆయన తొలి విడత ఇప్పటివరకు కూడా 2 సార్లు వచ్చాయి. వచ్చిన 1200 కోట్ల రూపాయలు నేరుగా గ్రామాలకు ఇచ్చేశారు. ఈ నిధులలో గ్రామాల్లో పనులు చేస్తున్నారు. ఈ విషయాన్ని కొన్నాళ్ళ క్రిందట పవన్ కళ్యాణ్ చెప్పుకొచ్చారు. అలాగే రోడ్లు, పశు వైద్యశాలలు, పాఠశాలలు కూడా నిర్మిస్తున్నారు. ఓకే. ఇక ఫిబ్రవరి చివరి వారంలో కేంద్రం నుంచి కూడా 1121 కోట్ల రూపాయలు నిధులు వచ్చాయి. వీటిని కూడా నేరుగా గ్రామాలకు ఇవ్వాలని కూడా పవన్ కళ్యాణ్ ప్రతిపాదించారు. అయితే ఈ సొమ్మును ప్రభుత్వం విడుదల చేయలేదు. సెప్టెంబర్లో ఇస్తామని కబురు పంపినట్టుగా కూడా తెలిపింది. దీంతో గ్రామీణ ప్రాంతాల్లో చేపట్టినటువంటి పనులు కూడా ఆగిపోయాయి. ఈ వ్యవహారం పైన పవన్ కళ్యాణ్ కొంత నిరుత్సాహానికి గురైనట్టు తెలుస్తుంది. ఎందుకంటే ఇస్తానని మాట ఇచ్చిన తర్వాత ఆ మాట నిలబెట్టుకోకపోతే కొంత ప్రజల్లో కావచ్చు, పార్టీ కోసం పనిచేసేటువంటి నాయకుల్లో కావచ్చు, వీళ్ళందరిలో కూడా కొంత వ్యతిరేకత అయితే వస్తుంది. గత ప్రభుత్వం ఇలాగే గ్రామాలకు చెందినటువంటి సొమ్మును వాడుకుందని ఎన్నికలకు ముందు పవన్ ప్రచారం చేశారు. కానీ ఇప్పుడు కూడా అదే జరుగుతుందని, అందుకే ఆయన మౌనంగా ఉన్నారన్నది కూడా ఇక్కడ కూటమి పార్టీలో జరుగుతున్నటువంటి ఒక చర్చనే కాకుండా ఇక్కడ వైసీపీ మిగతా కొంతమంది దీనికి సంబంధించి కూడా చర్చించుకుంటున్నట్టుగా కూడా సామాజిక మాధ్యమాల్లో కొన్ని వార్తలు అయితే వినిపిస్తున్నాయి. మరి నిజంగా ఇందులో ఎంత వాస్తవం ఉంది ఏమనేది తెలియాలంటే దీనికి సంబంధించి కూడా అధికారికంగా బయటకు వచ్చేంత వరకు కూడా ఇవన్నీ కూడా గాలి వార్తలు కానీ చెప్పుకోవచ్చు. చూద్దాం ఏం జరుగుతుంది ఏమనేది కూడా. ఈ వీడియో మీకు నచ్చితే లైక్ చేయండి. పవన్ కళ్యాణ్ గారి పైన మీకు అభిమానం ఉంటే ఒక లైక్, షేర్, కామెంట్ చేసి మన తెలుగు ఫోకస్ టీవీ ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకొని పక్కనే ఉన్న బెల్ బటన్ నొక్కడం ద్వారా పవన్ కళ్యాణ్ గారికి సంబంధించి మరిన్ని వీడియోలు మీ ముందుకు తీసుకొస్తుంది మన తెలుగు ఫోకస్ టీవీ ఛానల్.